వెల్కమ్ టు మహోదయ మీడియా. రాజధాని, క్యాపిటల్ ఈ రెండు టర్మ్స్ కి ఒక స్పెషల్ అటాచ్మెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. పీపుల్ హ్యావింగ్ ఎ సెపరేట్ సెంటిమెంటల్ ఎమోషన్ టువర్డ్స్ దిస్ పర్టికులర్ క్యాపిటల్ ఇష్యూ. రాజధాని అనే దాన్ని అంతగా విడదీయరాని అనుబంధాన్ని, సెంటిమెంట్ ని క్రియేట్ చేస్తున్నారు. దీనికి వేరే వేరే కారణాలు ఉన్నాయి వివిధ వర్గాల వాళ్ళకి. అందులో భాగంగా ఆ ప్రాంత ప్రజలకు ఒక సెపరేట్ సెంటిమెంట్ ఉంది, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి ఒక సెపరేట్ ఎజెండా ఉంది, విద్యార్థులకు ఒక క్లోజ్ అటాచ్మెంట్ ఉంది. ఇలా వేరే వేరే సెక్టార్ వాళ్ళకి, వేరే వేరే వ్యక్తులకి వేరే వేరే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ రాష్ట్ర రాజధాని పైన. మరి అటువంటి రాజధాని గురించి గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి తప్పులు, అంతకుముందు ప్రభుత్వ పాలకులు చేసినటువంటి తప్పులు, ఇప్పుడు ఆ తప్పులను ఎలా రెక్టిఫై చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్న దాని గురించి ఈ వీడియో అయితే ఉండబోతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇందాక నేను చెప్పినట్టుగా రాజధాని అనేది వివిధ వర్గాలకి వివిధ రూపేణ సెంటిమెంటల్ అయిపోయింది. అందులో భాగంగా ఆ ప్రాంత ప్రజలకి ఊళ్ళకు ఊళ్ళు వాళ్ళు దారాదత్తం చేసేశారు, సాక్రిఫైస్ చేసేశారు. రాజధాని కట్టాలి, రాజధానిలో మా భూములు ఉండాలి, మేము బాగుపడాలని చెప్పి వాళ్ళు భావించి, వాళ్ళ భావితరాలు బాగుండాలని చెప్పి భావించి వాళ్ళ భూముల్ని మొత్తం కూడా రాసిచ్చారు. ఇంకా మేధావి వర్గానికి రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి, వేరే వేరే కంపెనీలు రావాలి, వగైరా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అనేది దేశంలోనే ఒక ప్రముఖమైన నగరంగా ఉండాలని చెప్పి మేధావి వర్గం యొక్క ఆలోచన. ఇంకా విద్యార్థులు అంటారా, చదువుకున్న చదువులకి సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలని చెప్పి వాళ్ళ కళ. మన బతుకులు బాగుపడాలన్నా, మన భవిష్యత్తు మారాలన్నా రాజధాని రావాలి, రాజధానిలో కంపెనీలు రావాలి, అందులో మనకి ఉద్యోగాలు రావాలి అన్న దాంట్లో వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఇలా వగైరా వివిధ రకాల వర్గాలకి వివిధ రకాల సెంటిమెంట్లు అయితే ఉన్నాయి. అయితే ఈ క్యాపిటల్ సిటీ గురించి ఎప్పుడు మాట్లాడినా కానీ ఈ క్యాపిటల్ సిటీలో టీడీపీ ప్రభుత్వ ఎజెండా, వైఎస్ఆర్సీపీ ఎజెండా రెండు మాట్లాడుకోవాలి. అంతకన్నా ముందు ఈ రాజధాని పట్ల ఏ విధంగా వ్యతిరేకత వచ్చిందో మనం అంతా చూసాం. గత ప్రభుత్వ పాలకులు ఓడిపోవడానికి మెయిన్ కారణం కూడా ఈ రాజధాని అని చెప్పుకోవచ్చు కొంతమంది. ఇంకా వేరే కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. అందులో మెయిన్ కారణం మాత్రం ఈ రాజధాని అంశం అని చెప్పుకోవచ్చు. రాజధాని అభివృద్ధి మంత్రాల రూపమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పడిపోవడానికి, వాళ్ళు 11 పరిమితం అవడానికి కారణం ఈ రాజధాని అని చెప్పి ఒక విధంగా చెప్పుకుంటారు కొంతమంది. అయితే ఇదంతా ఒక పక్క తీసుకెళ్దాం. ఇప్పుడు ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి, మన క్యాపిటల్ సిటీ ఏది అని చెప్పి ఇలా వివిధ రూపాల్లో మననైతే ట్రోల్ చేశారు. ఇలా ట్రోలింగ్ చేయడానికి కూడా కారణాలు లేకపోలేదు. ఎవరో బయట వాళ్ళు ట్రోల్ చేస్తే అదంతగా మనం పట్టించుకునే వాళ్ళం కాదు. ఫస్ట్ మన దగ్గర నుంచే స్టార్ట్ చేసింది. మన వాళ్ళని మనమే నెగిటివ్ చేసుకున్నాం. దాని తర్వాత పూర్తి దేశం మొత్తం కూడా చేసి క్యాపిటల్ సిటీ లేనటువంటి ఒక రాష్ట్రం అని మనపై ముద్ర వేసింది. ఇప్పుడు ఆ ముద్రని చెరిపేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని కూర్చున్నారు. అలా ఆ కంకణం కట్టుకునే ఏ విధంగా గతంలో తప్పులు చేశారు, వాటన్నిటి కూడా ఎలా సరిచేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రీవియస్ రెజైమ్స్ లో టీడీపీ ప్రభుత్వంలో ఎలా జరిగింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎలా జరిగిందో తెలుసుకుందాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో అసలు దీనికి మెయిన్ పిల్లర్ స్టోన్ వేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వమే. 2014 నుంచి 19 వరకు వాళ్ళ అధికారంలో ఉన్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి మేము అమరావతికి అనుకూలమే అని చెప్పి తెలియజేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పేందంటే మొత్తం భూములు మొత్తం కూడా సెట్ చేశారు. ఆ కంపెనీలు అన్నారు, ఈ కంపెనీలు అన్నారు, రాజధాని ఎలా ఉంటుందన్నారు, ఇలా ఉంటుందన్నారు. 4 రోజులు వాళ్ళ చేత డిజైన్లు, 4 రోజులు వీళ్ళ చేత డిజైన్లు, రాజమౌళి గారిని కూడా తీసుకొచ్చారు, బాహుబలి సెట్లు బాగేశారని ఇలా వివిధ రూపాల గ్రాఫిక్స్ చూపించేశారు. గ్రాఫిక్స్ చూపించేసి వర్క్స్ ఏమైనా చేశారంటే వర్క్స్ కూడా చేశారు, కానీ పూర్తి స్థాయిలో చూపించలేదు, పూర్తి స్థాయిలో చేయించలేదు. గ్రాఫిక్స్ లో 100% ఉంటే ఆన్ గ్రౌండ్ రియాలిటీలో ఫీల్డ్ లో జస్ట్ 20-30% ఉన్నాయి. సో ఇదే స్కోప్ ని క్రియేట్ చేసింది రాజధాని అంశాన్ని నాంచడానికి ఒక 5 ఏళ్ల పాటు. ఎప్పుడైతే పార్టీ మారిపోయిందో, టీడీపీ ఓడిపోయి వైఎస్ఆర్సీపీకి అధికారం వచ్చిందో, వాళ్ళు అమరావతిని పరిశీలించారు. అమరావతిని పరిశీలిస్తే అక్కడక్కడ విసిరినట్టు ఒక 4 బిల్డింగ్లు, అవి కూడా టెంపరీ బిల్డింగ్లు, ఇంకా ఎక్కడ కూడా అభివృద్ధి పనులు కనిపించలేదు, జాడ కూడా లేదు, బూసు కూడా లేదు. సో ఇది రైట్ ఆపర్చునిటీ అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ ఎలాగో చేయలేదు కదా, గోస్ట్ సిటీ లాగా మారిపోయింది. ఇది ఎలాగో అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతం మనకి విశాఖపట్నం ఉంది, అక్కడ తీసుకెళ్లి మనం అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది కదా, ఇక్కడ మనం డబ్బులు తగలబెట్టడం ఎందుకు అని చెప్పి వాళ్ళు భావించారు. అలా 3 రాజధానుల థియరీని ప్రపోజ్ చేసేసి వైజాగ్, కర్నూలు, అమరావతి ఇలా లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటి, జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటి, ఇలా 3 క్యాపిటల్స్ ని ప్రపోజ్ చేశారు. వాటిని వీళ్ళు తిప్పికొట్టడము, అలా కేసులు పెట్టడము, ఈ రాజధాని అంశంలో నాంచుకుంటా రావడము, ఇలా అనేక పనులు జరిగాయి మొత్తం కూడా. అయితే వైఎస్ఆర్సీపీ పాలనలో అమరావతికి జీవం ఏదైతే ఉందో ఆ జీవం మొత్తం కూడా పోయింది. అటువంటి జీవం లేనటువంటి ఒక అమరావతిని మళ్ళీ ఇప్పుడు తీసుకొని దాన్ని మొత్తం జీవం పోసి దాన్ని ఒక క్యాపిటల్ గా రూపుదిద్దాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా మళ్ళీ పునఃశంకుస్థాపన చేస్తున్నారు, పునర్నిర్మాణానికి పునఃశంకుస్థాపన చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో బీజేపీ నాయకులైనటువంటి
నరేంద్ర మోదీ మన భారతదేశం అటువంటి ప్రధాని ఆయన హయాంలోనే 2014 ఆ టైంలో ఆయన చేతుల మీదగానే అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయన్నే పిలిపించి అలానే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు బడా నాయకులందరినీ కూడా పిలిపించి ఒక అట్టహాసమైనటువంటి మహోన్నతమైనటువంటి ప్రోగ్రామ్ గా దీన్ని పెడదాం అనుకుంటున్నారు. అలా ఎందుకు పెడదాం అనుకుంటున్నారు? ఇక్కడ కూడా ఒక పిఆర్ స్టంట్ ఉంది. ఏంటిదంటే ఏపీ అంటే అందరికి కూడా లోకు అయిపోయింది, రాజధాని లేదు క్యాపిటల్ లేదని చెప్పి మన వాళ్ళే చేశారు కదా. నేషనల్ మీడియాలో అక్కడ ఇక్కడ ప్రతి చోట కూడా మన వాళ్ళే దాన్ని స్ప్రెడ్ చేశారు నెగిటివ్ గా. మరి పెట్టుబడులు రావాలంటే ఎలా వస్తాయి? అందుకని నేషనల్ మీడియా యొక్క అటెన్షన్ మొత్తం కూడా గ్రాబ్ చేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టేసి నాయకులందరినీ కూడా పిలిపించి దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ఏపీ, దెర్ ఈస్ సంథింగ్ గోయింగ్ టు బి ఇన్ ఏపీ, దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ ఏపీ అని చెప్పి ఒక అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. అలా క్రియేట్ చేసి మేము కమిటెడ్ గా ఉన్నాం క్యాపిటల్ ఇష్యూలో, మేము క్యాపిటల్ ని డెఫినెట్ గా కట్టి తీరుతాం అని చెప్పి చూపించి 4 రూపాయలు తీసుకొచ్చుకొని 4 కంపెనీలు పెట్టుకుందాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అట్ ద సేమ్ టైం గతంలో ఏ విధమైన తప్పులు చేశారో ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా మార్చేశారు. అలా మార్చకుండా చట్టపరమైనటువంటి కొన్ని లొసుగుల్ని మొత్తం కూడా ఉపయోగించి దీన్ని పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఏ నాయకుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోకి వచ్చినా వేలు పెట్టడానికి వీలు లేకుండా చేయాలి. అది చేయడానికి ఈయనైతే ముందుకు పూనుకుంటున్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర పాలిత సంస్థలు, రాష్ట్ర పాలిత సంస్థలు, పెద్ద పెద్ద బడా కంపెనీలు వాటన్నింటి కూడా ఇన్వైట్ చేసేసి భూములు కట్టబెడుతున్నారు వాళ్ళ యొక్క సంస్థలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇలా అనేక పనులు చేస్తున్నారు. పొంగునూరు నారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన దాని ప్రకారం అమరావతి నిర్మాణానికి 64,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి చెప్పుకొచ్చారు. అందులో భాగంగా 40,000 కోట్ల రూపాయలకి కాంట్రాక్టులను అప్పగించడం జరిగింది. 27,000 కోట్ల రూపాయల పనులు రేపు ఏప్రిల్ మాసంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మొత్తం అనుకుంటే 2027 జూన్ కల్లా దీన్ని కంప్లీట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. జూన్ కల్లా సాధ్యపడుతుందా అంటే అవ్వడానికి ఛాన్స్ ఉంది, స్కోప్ ఉంది, సకాలంలో కనుక నిధులు బిల్లులు క్లియర్ అయితే. సో అదే కనుక జరిగితే డెఫినెట్ గా ఒక చిరస్థాయిమైనటువంటి వ్యక్తిగా ఒక మైల్ స్టోన్ అయితే క్రియేట్ చేస్తారు. రేపటి రోజున ఆయన ఎలక్షన్స్ కి వెళ్ళినప్పుడు కూడా నేను ఇది చేశానని చెప్పి చూపించుకోవడానికి బాగుంటుంది. ఇన్ కేసు అది చేయలేక మళ్ళీ గత ప్రభుత్వ హయాంలో ఏదైతే చేశారో దాన్ని పునరావృతం చేశారనుకోండి, రిజల్ట్ కూడా పునరావృతం అవుతుంది. పార్టీని తప్పించేస్తారు. సో వీళ్ళైతే దీన్ని చాలా సుమోటోగా తీసుకున్నారు. కట్టి మన పేరు చెప్పుకోవాలని చెప్పి వాళ్ళు బాధ్యతగా తీసుకున్నారు. మరి కడతారా లేకపోతే కడతనమా అని చెప్పి మళ్ళీ ఫాల్స్ ప్రొపగండా సృష్టిస్తారా? అది మొత్తం కూడా కాలమే సమాధానం చెప్పాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది ఈ క్యాపిటల్ గురించి. రాష్ట్రం మొత్తం కూడా, దేశం మొత్తం కూడా ఆ స్పెషల్ అటెన్షన్ ని, ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ ని వీళ్ళు క్యాష్ చేసుకొని బాగా నిర్మిస్తే కనుక డెఫినెట్ గా మంచి స్థాయిలోకి వెళ్తున్నారు. అందులో భాగంగానే ఒక 5 ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో పరిపాలనకు సంబంధించి, నెక్స్ట్ మినిస్ట్రీస్ కి సంబంధించి, హైకోర్టులు వాటికి సంబంధించి ఇలా 3 టవర్స్, ఇంకా ఒక 2 టవర్స్ అదనంగా ఈ మొత్తం కూడా 5 ఐకానిక్ టవర్స్ అయితే కడుతున్నారు. ఐకానిక్ టవర్స్ లో ఒక టవర్ పైన అయితే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ హెలిప్యాడ్ వచ్చేసి అక్కడే ల్యాండ్ అయ్యేట్టుగా బిల్డింగ్ పైన 50 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. ఈ మొత్తం కూడా కన్స్ట్రక్ట్ చేస్తే దేశవ్యాప్తంగా ఎప్పుడు కూడా చూడనటువంటి ఒక మహోన్నతమైన నగరాన్ని మనం చూడొచ్చు. గతంలో ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడికి ఫెయిల్డ్ సిటీ అమరావతి అని చెప్పి వీడియోస్ చేశారో వాళ్ళు రేపు పొద్దున మన దగ్గరకు వచ్చేసి అమరావతి ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ, అమరావతి ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సిటీ అని వీడియోలు తీస్తే అది డెఫినెట్ గా మన రాష్ట్రం సాధించినటువంటి పురోగతి. చంద్రబాబు నాయుడు గారికి దాంట్లో కితాబ్ ఇవ్వాల్సిందే, చంద్రబాబు నాయుడు గారిని దాన్ని తీరాల్సిందే. మరి అలా చేస్తారా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి దాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఏవి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా సమకూర్చుకోవాలి, నిధులు అన్ని కూడా క్షుణ్ణంగా ప్లాన్ గీసుకుని ఉన్నారు ఆయన. మరి ప్లాన్ ప్రకారంగా వెళ్తుందా, ప్లాన్ రివర్స్ అవుతుందా చూడాలి. మరి అమరావతి పట్ల మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధాని కంప్లీట్ చేసే సత్తా కూటమి ప్రభుత్వం దగ్గర ఉందనుకుంటున్నారా? రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారా, లేదా దీనికే కట్టుబాటు ఉంటారా? వైజాగ్ లాంటి నగరాన్ని ఎలాగో అభివృద్ధి చెందింది కదా, దాన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదని చెప్పి కొంతమంది అంటున్నారు. వీటిపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ చేసి తెలియచేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్లో ప్రతిరోజు ఇటువంటి ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో టిల్ దెన్.